ఈరోజు మనము నేర్చుకునే అంశము ఏంటి అన్నప్పుడు వ్యక్తిగత ప్రార్థనలో శక్తి ఉందా అన్నది ఈరోజు మనమందరం కూడా నేర్చుకోబోతున్నాం. మరలా చెబుతున్నాను, వ్యక్తిగత ప్రార్థనలో శక్తి ఉందా, లేదంటే ఒంటరిగా మనం ప్రార్థన చేసుకుంటాం, అంతే కదమ్మా. పర్సనల్ ప్రేయర్ అంటారు దీన్ని, ఓకేనా. ఈ ఒంటరి ప్రార్థనలో కూడా శక్తి ఉందా? ఎందుకంటే మీకు ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో, ఎలా చెయ్యాలో ఇవన్నీ కూడా మీకు తెలియాలి. కాబట్టి ఒంటరి ప్రార్థనలో కూడా, వ్యక్తిగత ప్రార్థనలో కూడా శక్తి ఉందా అన్నది మనమందరం కూడా ఆలోచన చేద్దాము. అయితే మనం చూడగలిగితేనండి, మన లక్ష్యము ఏ మార్గములో ఉండాలో అన్నది తెలియజేసేది వాక్యమైతే, మన లక్ష్యము ఏ మార్గములో వెళ్ళాలి అన్నది తెలియజేసేది వాక్యమైతే, ఆ లక్ష్యానికి మనల్ని తీసుకెళ్ళేది ప్రార్థన. ఆ లక్ష్యానికి మనల్ని తీసుకెళ్ళేది, చేర్చేది ప్రార్థన. వాక్యం ఎంత గొప్పదో ప్రార్థన కూడా అంతే గొప్పది. కానీ చాలామంది మీరు ఆలోచించండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి అంత ఇష్టం ఉండదు. ఇష్టపడతారమ్మా? వాళ్ళు రానియండి, వీళ్ళు రానియండి, ప్రార్థన చేసుకోవడానికి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడానికి అంత ఇష్టపడరు. కానీ వాక్యము ఎంత గొప్పదో ప్రార్థన కూడా అంతే గొప్పది. వ్యక్తిగత ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నామో. ఇక మరి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు వ్యక్తిగత ప్రార్థన ఎలా చెయ్యమన్నాడో బైబిల్ గ్రంథంలో ఆయన స్పష్టంగా చెప్పాడు యేసుక్రీస్తు వారు. మరి మనం అందరం కూడా చూడగలిగితే, దయచేసి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము. 5వ వచనం కూడా చదువుకుందామమ్మా. 5. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వీధుల మూలలలోనూ అంటే ఇప్పుడు ఇది అంతా ఎవరికి కనపడాలని? ఎవరికి కనపడాలని? మనుషులకు కనబడాలని మీరు ప్రార్థన చేస్తున్నారు అంటే అది దేవుడు అంటున్నాడు వేషధారణ. అది వేషధారణ. మనుషులకు కనబడవలనని మనం ఏది చేసినా అది వేషధారణ అని చెబుతున్నాడు. తర్వాత, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే నీవు వ్యక్తిగతముగా ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఎలా చేయమంటున్నాడండి? ఎలా చేయమంటున్నాడు? ఇదిగో, నీవు ప్రార్థన చెయ్యాలనుకున్నప్పుడు ఒక గదిలోనికి వెళ్ళు. ఆ గదిలోనికి వెళ్ళి ఇదిగో డోర్లు వేసుకొని ఏం చేయమంటున్నాడు? రహస్యమందున్న నీ తండ్రికి మొరపెట్టుము అంటున్నాడు. అంతేనమ్మా? ఇది పద్ధత. వ్యక్తిగత ప్రార్థన ఎలా చెయ్యాలో యేసుక్రీస్తు వారు ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ చెబుతున్నాడు. అప్పుడు రహస్యమందున్న ఆ చూచున్న తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఖచ్చితముగా వ్యక్తిగత ప్రార్థన జీవితము ఎంత బలమైనదో, అందులో ఎంత శక్తి ఉన్నదో ఇక ఒక్కొక్క సందర్భాన్ని బైబిల్లో నుండి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, ముందుగా ఈ వారం మనం అందరం కూడా పాత నిబంధనలో ఉన్న మరి వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన ఆ భక్తుల గురించి నేర్చుకుందాము.
నెక్స్ట్ వీక్ మనము క్రొత్త నిబంధనలో ఉన్న భక్తుల గురించి మనము నేర్చుకుందాం. ఈ వారంలో మనము పాత నిబంధనలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన వాళ్ళు ఏమైనా పొందుకున్నారా అన్నది ఒక్కొక్కటి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం అందరం కూడా దయచేసి ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆదికాండము 25వ అధ్యాయము 21 చదవమ్మా. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. సాధారణముగా పిల్లలు లేకపోతే భార్యలు ఎక్కువ ప్రార్థన చేస్తారా, భర్తలు చేస్తారా? ఆమె ఎవరు చేస్తారమ్మా? భార్యలు ప్రార్థన చేస్తారు. కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నారు మన అందరికీ తెలుసు. హన్నా వెళ్ళి ఆ దేవాలయంలో వేడుకోవటం, షిలోహు మందిరంలో వేడుకోవటం మన అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారమ్మా? ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుండో ఉండొచ్చు? ఆయనకు మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? 40 ఇయర్స్కి మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఆయన వయసు ఎంత అంటే 60 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు సంతానం కావాలి, నాకు సంతానం కావాలి. భార్య కొరకు అతని విషయం వేడుకున్నాడు. అప్పుడు యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబుక గర్భవతి ఆయను. అప్పటికండి అబ్రహాము గారు ఎంతో ఆస్తి ఇచ్చాడు ఇస్సాకు గారికి, ఎంతో ఇచ్చాడు ఆస్తి. ఎంత ఆస్తి ఉన్నా మ్యారేజ్ అయిన తర్వాత ఏమడుగుతారో తెలుసమ్మా? ఏమడుగుతారమ్మా? నీ ఆస్తి అంతా అని అడగరు. ఏమడుగుతారు? నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. ఎందుకు ఆ మాట అడుగుతారు అంటే పిల్లలే మన ఆస్తి గనక. అందుకే ఇక్కడ ఇస్సాకు గారు తన భార్య కొరకు వేడుకున్నాడు. ఇక అతని ప్రార్థన విని దేవుడు రిబుకమ్మ గర్భాన్ని దేవుడు తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఇస్సాకు గారు చేసిన ప్రార్థన ఏం జరిగింది? వారికి సంతానాన్ని తీసుకొచ్చింది. రైట్, ఇది మనకు అర్థమైతే ఇక రెండో విషయంలోనికి మనం వెళ్ళగలిగితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము సందర్భం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ప్రయాణం చేసి అలసిపోయారు. ఏమైపోయారు? మీరు మొదటి 4వ వచనం నుంచి మనం చదవగలిగితే, వారు ఏదోము దేశమును చుట్టిపోవలనని సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. మొత్తం మీద అలిసిపోయారు, ప్రయాణం చేసి అలిసిపోయారమ్మా. ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చివిసారము లేని ఈ అన్నము అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములు పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. అప్పటికి వీళ్ళు అరణ్యములో సంచరిస్తున్నారు. తాపకరమైన పాములున్నాయి, తేళ్ళున్నాయి, భయంకరమైన శబ్దాలు ఉండే ప్రాంతాల నుంచి వస్తున్నా అవి వాళ్ళకు హాని చేయలేదు. కానీ ఎప్పుడైతే దేవుని మీదకి తిరుగుబాటు చేశారో ఇదిగోనండి, అప్పుడు తాపకరమైన అంటే పాయిజనస్ స్నేక్స్ను పంపించాడు. విషపూరితమైన సర్పములను వారి మధ్యకు పంపించి అవి కరుస్తున్నప్పుడు ప్రజలు చనిపోతున్నారు. ఈ సమస్యతో ఇశ్రాయేలీలు బాధపడుతున్నప్పుడు అప్పుడు ఏం జరిగింది అని మీరు చూడగలిగితే
ఏం జరిగిందో మీరు చూడగలిగితే మనము డైరెక్ట్గా 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చెయ్యగా యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. ఇప్పుడు అక్కడ ఒక సమస్య ఏంటంటే, ఈ విషపూరితమైన పాములు వచ్చి మనుషులను కరుస్తున్నాయి. మరి దీనికి ఏం కావాలి అంటే సొల్యూషన్ కావాలి, పరిష్కారం కావాలి. దీనికి పరిష్కారం కావాలి అంటే ఇదిగో మోషే గారు ప్రార్థన చేశాడు దేవునికి. ఇశ్రాయేల్ అందరూ చేశారా, మోషే గారే చేశారా? అమ్మ అక్కడ ఏమనుంది 8వ వచనంలో, మోషే ప్రజల కొరకు ప్రార్థన చెయ్యగా, మోషే ప్రజల కొరకు ప్రార్థన చెయ్యగా. మన కుటుంబాల్లో కూడా సమస్యలు, కష్టాలు, బాధలు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇదిగోనండి వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ఆ మోషే గారు ఏ ప్రతిమ అయితే నిలబెట్టాడో దాని వైపు చూస్తూ ఉన్నప్పుడు అండి ప్రజలందరూ కూడా బ్రతికిపోయారు. అంటే ఇక్కడ ప్రార్థన సమస్యకు పరిష్కారాన్ని చూపించింది. ఒక ప్రాబ్లానికి ఏం చూపించిందండి? సొల్యూషన్ చూపించింది. ప్రార్థన. ఎవరి ప్రార్థన? మోషే గారి వ్యక్తిగత ప్రార్థన. ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి, అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానివ్వండి, మీరు చేయవలసింది ఏంటంటే దేవునికి ప్రార్థన చెయ్యండి. ఖచ్చితంగా ఆయన పరిష్కారాన్ని చూపిస్తాడు. ఇక్కడ అదే జరిగింది. వాళ్ళు చూశారు, అప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీలు బ్రతికిపోయారు. అందుకేనండి వ్యక్తిగత ప్రార్థన చాలా చాలా ఇదిగో అందులో శక్తి ఉంది, మర్చిపోవద్దు. ఇది 2వ సందర్భం అయితే, ఇక 3వ సందర్భంలోనికి మనం అందరం కూడా వెళదాము. దయచేసి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము మనమందరం కూడా దయచేసి 10వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తున్నారు అంటే అమోరీయులతో యుద్ధములో ఉన్నారు. యెహోషువ మాత్రము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలోను నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిపోయెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది గదా అంటున్నాడు. ఎందుకంటేనండి యుద్ధ నియమములో ఒక నియమం ఏంటంటే అస్తమయం అయిందనుకోండి యుద్ధం ఆపేయాలి. అస్తమయం అయితే యుద్ధం ఆపేయాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు అమోరీయుల మీద యుద్ధము గెలవాలి అంటే యెహోషువ గారు ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా నువ్వు ఆగిపోవాలి, చంద్రుడా నీవు ఆగిపోవాలి. అంటే వ్యక్తిగత ప్రార్థన చూడండి. బైబిల్లో వ్యక్తిగత ప్రార్థన చేసిన ఆ భక్తులు చూడండి. ఇప్పుడు మనం ఆగిపోమని చెప్పండి చంద్రుడికి కానీ సూర్యునికి కానీ. అమ్మా మన వల్ల ఏ పనేనా? కొంతమంది స్టేజీల మీద వర్షం ఆగిపోవాలని ఆ బురదలో కూర్చుండి ప్రార్థన మన వల్ల అయ్యేదేనా? అది ఏలియా గారు, ఒకనాడు భక్తుడైన ఏలియా గారు 3.5 సంవత్సరాలు వర్షింపలేదని మనం చదువుకుంటాము. ఇక్కడ యెహోషువ గారు సూర్యుణ్ణి చంద్రుణ్ణి
ఆపగలిగింది ఆయన వ్యక్తిగత ప్రార్థన. అందుకని ఏం చెబుతున్నారు అంటే సైంటిస్టులు ఏం చెబుతున్నారు, చరిత్రలో ఒక రోజు క్యాలిక్యులేషన్ తప్పు వస్తుందంట. ఒక రోజు క్యాలిక్యులేషన్ అనేది, కౌంటింగ్ అనేది ఎందుకో తక్కువ వస్తుందటండి. అప్పుడు మనం బైబిల్లో మనం చూడగలిగితే, అందుకే అంటున్నాడు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఎవరి ప్రార్థన అంటే ఒక యెహోషువ గారు చేసిన వ్యక్తిగత ప్రార్థన. ఇప్పుడు ఇస్సాకు గారి ప్రార్థన ఏం చేసింది? రిబుకమ్మకు గర్భఫలం ఇచ్చింది. తర్వాత మోషే గారి ప్రార్థన ఒక సమస్యలలో పరిష్కారాన్ని చూపించింది. ఒక యెహోషువ గారి ప్రార్థన ఇదిగోనండి యుద్ధములో విజయాన్నిచ్చింది. ఇది మూడవదైతే, ఇక నాలుగవది కూడా మనం అందరం కూడా దయచేసి నాలుగవది కూడా మనం చూడగలిగితే యెషయా గ్రంథము, పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి యెషయా గ్రంథము, పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 5వ వచనము, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్కాలము నీకు ఇచ్చేదను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రశ్న ఏంటంటే, కన్నీళ్లు విడిచి ప్రార్థించినంత మాత్రాన ఈ హిజ్కియా గారికి 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించాడా? అమ్మా, ఒకవేళ కన్నీళ్ళే రావాలనుకోండి, ముందుగా ఎవరికి వస్తాయమ్మా? కాబట్టి ఇక్కడ కన్నీళ్లు విడిచి ప్రార్థించినంత మాత్రాన 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగింపబడలేదు. ఏమన్నాడు అంటే ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయి ఆయన అన్నాడు, హిజ్కియా నువ్వు బ్రతకవు, నీ ఇల్లును చక్కబెట్టుకోమని దేవుడు చెబుతున్నాడు అని చెప్పగానే వెంటనే గోడ వైపు తిరిగి కన్నీటితో దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుణ్ణి వేడుకున్నాడు. ఏమని వేడుకున్నాడు అంటే, నేనేం చేశానయ్యా, నేనేం తప్పు చేశానయ్యా, నాకేంటయ్యా ఈ శిక్ష అని వేడుకున్నాడా? ఏమని వేడుకున్నాడు అంటే 3వ వచనం ఒక్కసారి మీరు చదవగలిగితే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా ఆయన అంటున్నాడు, అయ్యా నేను నీ కొరకు యథార్థముగా ఒక్కసారి నేను ఎలా బ్రతికానో నా ట్రాక్ రికార్డు చెక్ చేయి. నేను దేవునిలోనికి వచ్చిన నాటి నుండి మీ కొరకు ఎలా బ్రతికానో, ఏ కార్యక్రమాలు చేశానో ఒక్కసారి నా జీవితంలోనికి తొంగి చూచి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడండి. రిక్వెస్ట్తో ప్రార్థించాడు. ఈ మధ్యకాలంలో మీరు నవ్వుకుంటారు ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, మొన్ననే నేను ఒక వీడియో చూశానమ్మా. ఒక పాస్టర్ గారి దగ్గరికి పాపం పిల్లలు లేరంటే దంపతులు వెళ్ళారు. ఆయన ప్రార్థన చేస్తుంటేనట పాము కడుపుకు చుట్టుకొని ఉందట. ఏం చుట్టుకొని ఉందమ్మా? పాము కడుపుకు చుట్టుకొని ఉందట. రైట్. ఇప్పుడు అమ్మా నీకు ఎందుకు పిల్లలు కావటం లేదంటే, నీ కడుపుకి ఏం చుట్టుకుంది, నేను చూస్తున్నాను, ప్రార్థనలో చూస్తున్నాను అన్నాడు. తర్వాత ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమన్నాడంటే, పాము కింద పడిపోయిందమ్మా అన్నాడు. ఇప్పుడు పాము కింద పడిపోతే స్టేజ్ మీద ఎవరైనా ఉంటారా? ఏందమ్మా, కనీసం మనము చెప్పడానికైనా ఉండాలి. పాము ఆడ పడితే అక్కడ ఉంటారా?
అంటే మనం ఆలోచన చేయగలిగితే ఇలాంటివి వీడియోలు తీసి పెట్టడం వల్ల అన్యజనుల మధ్య నా నామము మీలాంటి వారి వలననే దూషింపబడుచున్నది. ఇలాంటివి ఎన్ని ఈరోజు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు ఇలాంటి సాక్ష్యాలు చెప్పి. కానీ నిజముగా మీరు దేవునికి మొరపెట్టగలిగితే ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన వింటాడు. మన వ్యక్తిగత ప్రార్థనలో చాలా శక్తి ఉంది, మర్చిపోవద్దు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, అయ్యా ఒక్కసారి నా ట్రాక్ రికార్డు చెక్ చేయి అనగానే దేవుడు చూశాడండి. మళ్ళీ ఎవరిని పంపించాడు? యెషయా గారైతే చెప్పాడో మళ్ళీ పంపించాడు. అంటున్నాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని నేను పొడిగిస్తున్నాను. ఇప్పుడు ఈయన కొరకు అందరూ ప్రార్థన చేశారు, ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఏందమ్మా, నా బ్రతుకు బాగలేనప్పుడు మీరందరూ ప్రార్థన చేస్తే నాకేమైంది? అర్థమైందమ్మా? నేను బాగలేనప్పుడు మీరందరూ ప్రార్థన చేస్తే లాభం ఏంటి? ఇప్పుడు అందరూ ప్రార్థన చేయండి నా కొరకు అన్నాడా? ఆయన ప్రార్థన చేసుకున్నాడా? అమ్మా, ఆయన ప్రార్థన చేసుకున్నాడు. నీ ప్రార్థన వినకపోతే మన గురించి ఎవరు ప్రార్థన చేస్తే ఎవరు వింటారు? అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఆయనే ప్రార్థన చేసుకున్నాడు, 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొందుకున్నాడు. అందుకే వ్యక్తిగత ప్రార్థనలో శక్తి ఉంది. ఒక టైం చూసుకోండి, రోజు ఒక టైం తీసుకొని, ఒక స్థలము చూసుకొని మీరు వ్యక్తిగత ప్రార్థనలో ఉండండి. చాలా శక్తి కలిగినది. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారో మనం చూడగలిగితే లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం దయచేసి. 6:12 చదువమ్మా. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపేను. అంటే ప్రార్థన చెయ్యడానికి ఒక ప్లేసును, ఒక టైమును సెట్ చేసుకొని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన బెడ్రూమ్ ఉందమ్మా, అక్కడే మంచం ఉంది, మీరు అక్కడే ప్రార్థన చేశారనుకోండి, మీరు ఎక్కువసేపు ప్రార్థన చేయలేరు. చేయగలుగుతామమ్మా? ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతామా? అందుకే కొన్ని కుటుంబాల్లో, గృహాల్లో ఏముంటుంది? పూజ గది అని ఉంటుంది, దేవుని గది అని ఉంటుంది. ఎందుకు? నువ్వు బెడ్రూము నుంచి నడిచి రావాలను. అర్థమైందమ్మా? అక్కడే ఉండి నేను ఆన్నే ప్రార్థన చేసుకుంటానంటే ఎక్కువసేపు మీరు చేయలేరు. మీరు ప్రార్థన మీరు చేసుకోలేరు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక టైం పెట్టుకొని, ఒక ప్లేస్ పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు? రాత్రిరంతా ప్రార్థనలో గడిపాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన 2 సార్లు మరి నిద్రపోయినట్టుగా మనం చూడగలం. ఒకటి, ఆయన సముద్రం మీద వెళుతున్నప్పుడు పడవ అమరమున పడుకుంటాడని ఒకటి, తర్వాత సిలువలో ఆయన నిద్రించాడు. ఎందుకంటే ఆయనకు నిద్రపోయే టైం ఎక్కడిది? అతనికి దేవుడిచ్చింది 33.5 సంవత్సరాలు అయితే ఆ 30 సంవత్సరాలు అన్నీ గడిచిపోయాయి. ఇక మిగిలింది 3.5 సంవత్సరాలే. ఈ 3.5 సంవత్సరాలలో ఆయనకు టైం లేదు. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడండి? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదంటే దాని అర్థం ఏంటంటే స్థలము లేదని కాదు, నాకు అంత టైం లేదు. రెస్ట్ తీసుకునే టైం ఎక్కడదండి? అందుకే చరిత్రకారులు ఏం చెబుతున్నారు అంటే, యేసుక్రీస్తు వారి కన్నులట ఎర్రగా ఉండేటి అటండి, రెడ్గా ఉండేటివట ఆయన కన్నులు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి మీకు నిద్ర లేకపోతే మీ కన్నులు ఎలా ఉంటాయండి? అలా ఉండేటి అటండి యేసుక్రీస్తు వారి కన్నులు. అందుకే ఆయన ఒక ప్లేసును చూసుకుంటున్నాడు, ఒక టైమును చూసుకొని ప్రార్థనకు టైముని ఏర్పాటు చేసుకుంటున్నాడు, ప్లేస్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. చివరిగా అదే లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాము. 22వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మా చాలమ్మా. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున, తన
వాడుక చొప్పున. ఎక్కడికి వెళ్తున్నాడు అమ్మ? ఎక్కడికి వెళ్తున్నాడు? ఒలీవ కొండలకి వెళ్తున్నారు. ఒలీవ కొండకి ఎందుకు వెళ్తున్నాడు అమ్మా? టైంపాస్కా? ఏదమ్మా? దేనికి వెళ్తున్నాడు? ఒలీవ కొండకి ఎందుకు వెళ్ళేవాడు ఆయన? ప్రార్థన చేయడానికి. అది ఆయనకి ఏమైందటండి? తన వాడుక చొప్పున, తన వాడుక చొప్పున, వాడుక చొప్పున. మరి మన ప్రభువుకే వ్యక్తిగత ప్రార్థన అవసరమైతే మనకెంత అవసరం మీరు ఆలోచించండి. అందుకేనండి ఎప్పుడు కూడా ఎవరో రాలేదు, ఎవరో కలవలేదని ఎప్పుడు అనుకోకండి. మీరు మీ కుటుంబంలో మీరు ఒక గదిని చూసుకోండి. అక్కడ మీరు మోకరించి ఏవేవైతే నీ సమస్యలు ఉన్నాయో వాటిని దేవుని సన్నిధిలో దేవునికి తెలియజేయండి. ఖచ్చితంగా మన సమస్యలకు ఆయన పరిష్కారాన్ని చూపిస్తాడు. అందుకే వ్యక్తిగత ప్రార్థనలో శక్తి ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి అయినా ఒక మంచి టైం చూసుకొని, ఒక ప్లేస్ చూసుకొని వ్యక్తిగత ప్రార్థన చేసి అనేకమైన మేలులు, ప్రతిఫలాలు మీరు పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.